ఎంసి శివశంకర శాస్త్రి గారు అందించిన జనజీవన సుధ. భారతీయ సమాజంలో రామాయణం గురించి తెలియని వారుండరు. ఈ కావ్యాన్ని విని చదివినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అందులోని విలువలను అర్థం చేసుకొని పాటించినప్పుడే మన ప్రవర్తనలో పరివర్తనకు అవకాశం ఉంటుంది. రామాయణంలో నాయక పాత్రల్ని గుర్తు చేసుకుంటే ఏదో తెలియని ఉత్తేజం, ఉల్లాసం ఎగిసిపడతాయి. వారి పట్ల ఆరాధనా భావం కలుగుతుంది. కానీ ప్రతి నాయకుల్ని గుర్తు చేసుకుంటే ఆవేశం పెళ్ళుబికి వారి పట్ల ప్రతీకార, తిరస్కార భావాలు ఏర్పడతాయి. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విచక్షణ జ్ఞానం అందరిలోనూ ఉంటుంది. కాకపోతే తనలో ఉన్నవన్నీ నాయకుడి లక్షణాలే, ప్రతి నాయకుడి గుణాలు మచ్చుకైనా లేవని ఎవరికి వారు భావిస్తుంటారు. ఎదుటివాణ్ణి మాత్రం ప్రతి నాయకుడిగా ఊహించడం చాలామందిలో ఉన్న దుర్గుణం. ఈ తత్వం మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ వంటిది. ప్రతి ఒక్కరిలోనూ రెండు రకాల గుణాలు ఉంటాయి. నాయకుడి గుణాలు బయటికొస్తే ప్రశంసలు కురుస్తాయి. ప్రతి నాయకుడి లక్షణాలు విజృంభిస్తే అరాచకం, అశాంతి నెలకొంటాయి. రామాయణాన్ని మందర మలుపు తిప్పింది. మాయమాటలతో కైక మనసు విరిచింది. కేవలం మందర వక్రబుద్ధే రాముణ్ణి అడవులకు పంపి దశరథుడి ప్రాణాలు తీసింది. వ్యక్తిలోని దుర్గుణాలు బయటికి వచ్చాయంటే ఊహకు అందని విషవలయం ఏర్పడి అపార్థాలు సృష్టిస్తుంది. మందరలా మాట్లాడేవారు సమాజంలో చాలామంది ఉంటారు. అయోధ్యకు తిరిగొచ్చిన భరతుడు జరిగినదంతా తెలుసుకొని కోపంతో తల్లిని దూషించాడు. తిన్నగా రాముడి దగ్గరికెళ్ళి అయోధ్యకు తిరిగి రమ్మని బతిమిలాడాడు. చివరికి పాదుకల్ని తీసుకెళ్ళి పట్టాభిషేకం చేసి అధికారానికి, కీర్తి ప్రతిష్టలకు అతీతుడునని నిరూపించుకొన్నాడు. ఇవన్నీ చూసి భరతుణ్ణి కొనియాడుతున్నామే కానీ ఆయన ఆదర్శ భావాలను మనం ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం? రామలక్ష్మణులను చూసి శూర్పణఖ మోహించింది. వారు తిరస్కరించారు. అందుకామె తన అన్న రావణుడితో వారిపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. ఫలితంగా యుద్ధం జరిగి రావణుడు మరణించాడు. రావణుడు సీతమ్మను తీసుకెళ్తుండగా జటాయువు అడ్డుపడి అతడితో పోరాడి అసువులు బాసింది. నేటి సమాజంలో పట్టపగలే ఆడపడుచుల పట్ల అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ వెళ్ళిపోతుంటారు చాలామంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రేమ, దయ, నిస్వార్థం, త్యాగం, పరోపకార గుణం అనే 5 దైవీ గుణాలను అలవర్చుకొని మంచి మార్గాన ముందుకెళ్ళాలి. క్రూరత్వం, కపట స్వభావం, నిర్దయ, స్వార్థబుద్ధి వంటి అసుర గుణాలను చేరనివ్వకూడదు. మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో రామాయణ పాత్రలు చక్కగా చెప్పాయి. ఈ కావ్యం బోధించిన జీవన విలువల్ని అర్థం చేసుకొని పాటించగలిగితే మానవ జన్మ ధన్యం.